Established 1957, batch number 2023, Srishant Bellankonda MBBS, trained at KMC Kurnool. సో ఆ లెవెల్లో ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేశారా? ఓకే, మనకు అది సీన్ లేదు. సో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీశాంత్, సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ స్టడీయింగ్ ఎట్ సో కాల్డ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, దట్ ఈస్ KMC Kurnool. So jokes apart guys, it's a legendary medical college. It has produced so many amazing doctors to the society, and I'm proud to be a KMCN again. So okay, సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. గెస్ వాట్, ఇట్స్ మై జర్నీ. ఆబ్వియస్లీ తమ్నైల్ చూసి వచ్చి ఉంటారు. సో నా నీట్ ర్యాంక్ వచ్చేసరికి ఇట్ ఈస్ 9912. సో ఇట్స్ ఆల్ ఇండియా ర్యాంక్ 9912. సో నాకు స్టేట్ కౌన్సిలింగ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది. సో ఇట్స్ లైక్ బ్యూటిఫుల్ వైజాగ్ బీచ్ అండ్ ఇట్స్ 100th బ్యాచ్. వాట్ అమేజింగ్, మీన్స్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫస్ట్ కాలేజ్ కదా స్టేట్లో. సో నాకు ఇంకా సూపర్ కాలేజ్ సార్ అనుకున్నా. బట్ వాట్ హ్యాపెండ్ అండ్ వై ఐ హ్యావ్ జాయిన్ ద KMC, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. సో ఐ విల్ డిస్కస్ ఇట్ సమ్ అదర్ టైమ్. So okay, now I'm not at all regretting in joining this beautiful medical college. So like any other medical college, government medical college, it has its positives and negatives. So we'll discuss it about it. So now let's get into the next part. So what is the next part? Now I'm second year, right? So the first year is the first part. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫస్ట్ ఇయర్ MBBS ఇది చాలా మందికి రిలేట్ అవుతారు ఒకవేళ మీరు కూడా జాయిన్ అవ్వబోతుండే. సో జస్ట్ సబ్స్క్రైబ్ ద బటన్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. సో ఫస్ట్ ఇయర్ MBBS జాయిన్ అయ్యాం. మనకి 8th క్లాస్లో లాగా కాదు కదా. లైక్ నేనైతే 8th క్లాస్ నుంచి KKR గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ గూడవల్లి విజయవాడలో చదివాను. సో లైక్ మీరు కూడా శ్రీ చైతన్య నారాయణ లైక్ ఫౌండేషన్ ఉండేది. సో మనకు ఫౌండేషన్ ఉండడం వల్ల ఇంటర్మీడియట్లో ఇట్ బికమ్ ఈజీ, రైట్? సో అందుకే మనము ఇంటర్లో అలా వెళ్ళి చదివేసిన నీట్ ర్యాంక్ వచ్చింది అనుకొని లైక్ హ్యాపెన్స్. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అలా ఉండదు. సో ఇంటర్మీడియట్ లాగా ఇక్కడ ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ న్యూ జర్నీ, రైట్? అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సంబంధమే ఉండదు మనకి. వచ్చిన వెంటనే న్యూ ఎన్విరాన్మెంట్, న్యూ ఫ్రెండ్స్, న్యూ ఇంటరాక్షన్స్, ఇంకా సీనియర్ జూనియర్ ఇంటరాక్షన్స్, మీకు అర్థమవుతుంది. సో ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇవన్నీ ఇట్లా ఉండగా ఫస్ట్ 1 week తర్వాతనే ఫ్రెషర్స్ పార్టీ వాజ్ ఆన్, రైట్? సో సీనియర్స్, మేడమ్స్, సార్స్ అందరు వచ్చి దేవర్ సో స్వీట్ అండ్ దేవర్ టెల్లింగ్ లైక్ ఇది ఒక్కటేరా మీకు ఉన్నది, ఇంకేమి జరగదు క్యాంపస్లో. సో అన్నిట్లో పార్టిసిపేట్ చేయండి, స్పోర్ట్స్లో, డ్యాన్స్లో, అన్నిట్లో అన్నారు. సో వాళ్ళంత పద్ధతిగా చెప్పిందా మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాం కదా. సో ఐ వాజ్ ఇన్ ఆల్, లైక్ డ్యాన్స్లో ఉన్నింటిని, స్పోర్ట్స్, ఎక్స్ట్రా అన్నిట్లో ఐ గేవ్ మై నేమ్. సో అలాగా 1 month అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, ఆఫ్టర్ ఏ మంత్ వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్, ఇంటర్నల్స్ ఆర్ ఆన్ సో అండ్ సో డేట్ అని. ఐ వాజ్ లైక్ సాయిరామ్ 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 అని ఏం, దట్స్ వాట్ మై రియాక్షన్ ఈస్. అసలు ఏం తెలియదు మాకు, అసలు టాపిక్స్ ఏంటివి, ఎక్కడి వరకు అయ్యాయి, అనాటమీ అంటే ఏంటి, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, నథింగ్, నిల్, అసలు నో నాలెడ్జ్ రిగార్డింగ్ ఇట్. సో అప్పుడు ఇంటర్నల్స్కి 1 week ముందు అనుకుంటా ఐ గెస్, సీనియర్ సార్స్ వచ్చి లైక్ దే ఆర్ గివింగ్ సజెషన్. అనాటమీకి డయాగ్రామ్స్ రా, ఫిజియాలజీకి ఫ్లో చార్ట్స్, బయోకెమిస్ట్రీకి సైకిల్స్. ఓహో ఇంతేనా, నేను ఇంకా ఏదో అనుకున్నా అని చెప్పి ఓకే లెట్ స్టార్ట్ అని చెప్పి ఓపెన్ చేశా. ఓపెన్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్కే లైక్ మైండ్ బ్లాక్ అయిపోయింది, అసలు ఏం అర్థం కాలే. సరే అని చెప్పి, అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటారా కాదంటారా అంటే డెఫినెట్లీ ఇట్స్ కరెక్ట్. ఎందుకంటే ఎవ్రీ సబ్జెక్ట్ ఇన్ MBBS హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ స్టడీ, రైట్? అనాటమీ చదివినట్టు ఫిజియాలజీ చదవలేం, ఫిజియాలజీ చదివినట్టు బయోకెమిస్ట్రీ చదవలేం, ఆబ్వియస్లీ 3 different సబ్జెక్ట్స్ కాబట్టి. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇట్స్ ఓన్ వే. లైక్ అనాటమీకి వీ నీడ్ టు రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డయాగ్రామ్స్ మోస్ట్లీ, ఫిజియాలజీకి వీ నీడ్ టు గో విత్ ద ఫ్లో చార్ట్స్, బయోకెమిస్ట్రీకి వీ నీడ్ టు పుట్ ద సైకిల్స్ ఇన్ అవర్ ఆన్సర్ షీట్, దెన్ ఓన్లీ విల్ గెట్ ద మార్క్స్, రైట్? సో దట్స్ ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ అండ్ వే ఆఫ్ స్టడీ వేర్ వీ నీడ్ టు స్ట్రెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు చెప్పింది ఒక ఓవర్ వ్యూ, అంటే లైక్ ఒక క్వశ్చన్ చదివితే అప్పర్ లిమ్లో బ్రేకియల్ ప్లెక్సస్ చదివితే, బ్రేకియల్ ప్లెక్సస్లో నువ్వు డయాగ్రామ్ పైన ఎక్కువ ఫోకస్ చేసి దాంట్లో లేబులింగ్ అన్నీ చేసేస్తే బెటర్ ఉంటుంది ప్రెజెంటేషన్ అని చెప్పారు. అంతేగాని అనాటమీ వెంటనే డయాగ్రామ్స్ అనగానే నీకు ఇంకా అన్ని డయాగ్రామ్స్ వచ్చేస్తే అని కాదు. సో ఏదైనా యూ నీడ్ టు స్టడీ. ఫస్ట్ మీరు స్టడీ, మీరు చదవాలి. మీరు చదువుకున్న తర్వాత యూ కెన్ మేక్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రెజెంటేషన్, దెన్ ఇట్ విల్ బి మోర్ ఈజీ, రైట్?
సో ఆఫ్టర్ దిస్ నేను ఇప్పుడు ఒక పర్స్పెక్టివ్స్ చెప్తా, లైక్ 3 పర్స్పెక్టివ్స్ చెప్తా హౌ టు, అంటే ఎంబీబీఎస్ జర్నీ ఒక్కొక్కరి పర్స్పెక్టివ్లో ఎలా ఉంటుంది అని చెప్పి. అండ్ దెన్ ఫైనల్లీ ఐ విల్ గివ్ యూ ఎ టిప్ టు స్కోర్ డిస్టింక్షన్ విత్ 3 సబ్జెక్ట్స్ లైక్ ఐ హ్యావ్ గాట్ ఇన్ అనాటమీ, ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ, రైట్? సో ఫస్ట్ మనము స్టూడెంట్ పర్స్పెక్టివ్ డిసైడ్ చేద్దాం, రైట్? అంటే లైక్ నేను యాజ్ అ స్టూడెంట్గా ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఎలా అనిపించేది, లేదా హౌ మై ఫ్రెండ్స్ వర్ ఫీలింగ్, అవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మీరు ఫస్ట్ రోజు వెళ్తారు క్లాస్కి, ఏం అర్థం కాదు, సర్లే ఇంకా అయినా మనం ఎంత కష్టపడి వచ్చాం, ఫోకస్ చేయడానికి ట్రై చేద్దామని చెప్పి సెకండ్ రోజు వెళ్తారు, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అండ్ 1 వీక్ వెళ్తారు. ఇంకా దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ పోతుంది, ఇంకా వచ్చి ఏంటి మనకి ఏం అర్థం కావట్లే, ఇన్నా కూడా అంతే, వినకపోయినా అంతే, దానివల్ల అసలు ఎందుకు రావడము, వేస్ట్ ఇంకా అని చెప్పి, అరే మామ ప్రాక్సీ చెప్పారా నేను రావట్లేదు అని చెప్పి యూ జస్ట్ క్విట్ ఇట్, రైట్? సో అది నేను చెప్పేది, అంటే లైక్ దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ దట్ వీ విల్ డూ. లైక్ నేను ఫీల్ అయ్యేది దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అని. ఎందుకంటే లైక్ వన్ అవర్లో వాళ్ళు చెప్పే టాపిక్లో లైక్ మీరు జస్ట్ హెడ్డింగ్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఐ నో ఇట్స్ డిఫికల్ట్, బట్ ఇఫ్ యూ ట్రై టు రైట్ యూ విల్ జస్ట్ అకంపెనీ విత్ ఇట్, రైట్? మీరు జస్ట్ అలవాటు అయిపోతుంది రాయడం, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫెమిలియారిటీ, రైట్? ఆ టాపిక్ మీరు ఆల్రెడీ విన్న ఫీలింగ్ వస్తుంది ఒకసారి మీ క్లాస్లో ఉంటే, మీకు అర్థం కాకపోయినా అట్లీస్ట్ యూ హ్యావ్ హర్డ్ ద టాపిక్, రైట్? వాళ్ళు చెప్పేది ఎంత ఫాస్ట్గా చెప్పినా మీరు విన్నారు. సో డెఫినెట్గా అది మీకు నెక్స్ట్ ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినప్పుడు ఇట్ హెల్ప్స్, డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్. సో థర్డ్ థింగ్ వచ్చేసరికి క్లాసెస్ అనగానే అట్లీస్ట్ క్లాసుల కోసమైనా పొద్దున్నే లేచి టిఫిన్ చేసి స్నానం చేసి క్లాసెస్కి వస్తారు, రైట్? సో దానివల్ల డెఫినెట్లీ ఇట్ మేక్స్ యువర్ డే వెరీ మచ్ వెల్, రైట్? సో మీ మూడ్ బాగుంటుంది అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా డెఫినెట్లీ డస్ నాట్ స్కిప్, రైట్? సో బ్రేక్ఫాస్ట్ని యూ షుడ్ నాట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్, రైట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాట్ టు స్కిప్ ద బ్రేక్ఫాస్ట్. సో ఇప్పుడు సెకండ్ పర్స్పెక్టివ్ చూద్దాం, టీచర్స్ పర్స్పెక్టివ్. అంటే లైక్ మీరు అంటున్నారు కదా ఇంత ఫాస్ట్గా చెప్తున్నారని చెప్పి, లైక్ వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందో చూద్దాం. టీచర్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే ఒక టాపిక్ ఇచ్చింటారు వాళ్ళకి, లైక్ దే నీడ్ టు కంప్లీట్ ద టాపిక్ ఇన్ 1 hour. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే విల్ గివ్ ద బేసిక్ ఓవర్ వ్యూ రిగార్డింగ్ దిస్ టాపిక్ అండ్ పిల్లలు చదువుకుంటారులే అనుకుంటారు. సో అది వాళ్ళ పర్స్పెక్టివ్. సో అది 2 డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో వాళ్ళేమో జస్ట్ ఓవర్వ్యూ ఇస్తే చాలు అనుకుంటారు, బట్ మనం ఏంటంటే మనం వీఆర్ హ్యాబిచువేటెడ్ టు దట్ స్పూన్ ఫీడింగ్ ఇన్ ద ఇంటర్మీడియట్, రైట్? మనకి క్లాస్లోకి వచ్చి ఫ్యాకల్టీ మొత్తం ఒక టాపిక్ అంతా నీట్గా క్లీన్గా ఒక పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది అలవాటు అయిపోయింటుంది. బట్ ఎంబీబీఎస్ ఎస్పెషల్లీ నౌ, ఎందుకంటే ఇప్పుడు సిబిఎంఈ కరికులం అనేది వచ్చింది. సో కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది రావడం వల్ల కంప్లీట్గా సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ అండ్ క్లినికల్ ఓరియంటేషన్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు. సో ఆ సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ అంటే లైక్ వాళ్ళు జస్ట్ ఫెసిలిటేటర్స్ అనమాట. మాకైతే చాలాసార్లు చెప్పేది ఇదే టాపిక్ మా కాలేజ్లో అయితే, లైక్ వీఆర్ జస్ట్ ఫెసిలిటేటర్స్ అండ్ యూ షుడ్ స్టడీ అని చెప్పి, లైక్ జస్ట్ వాళ్ళకి నీకు హెల్ప్ చేస్తారు. సో హౌ టు స్టడీ అనే దానికి ఒక ప్లాన్ వేయడం కానీ, లైక్ వాళ్ళు ఒక ఐడియా ఇస్తారు హౌ టు స్టడీ అని, మిగతాదంతా మనమే చదువుకోవాలని వాళ్ళ ఉద్దేశం. సో దట్స్ దేర్ పర్స్పెక్టివ్. అండ్ థర్డ్ పర్స్పెక్టివ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్, ద సీనియర్ పర్స్పెక్టివ్. లైక్ నేను యాజ్ అ సెకండ్ ఇయర్గా ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నా అంటే, లైక్ ఫస్ట్ ఇయర్ వాస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే సెకండ్ ఇయర్లో మీకు అంత టైం కూడా ఉండదు. ఫస్ట్ ఇయర్లో అట్లీస్ట్ లైక్ 9 monthsలోనే అన్ని కంప్లీట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇయర్లో దెర్ వాస్ టైమ్ అట్లీస్ట్. అండ్ ఆల్సో ఫస్ట్ ఇయర్ ఫ్యాకల్టీ హ్యావ్ బీన్ అ టైం టేబుల్, రైట్? ఫస్ట్ ఇయర్లో మీకు ఇట్లా క్లినిక్స్ కూడా ఉండవు సెకండ్ ఇయర్లో లాగా. మీకు ఓన్లీ డిపార్ట్మెంట్లో క్లాసెస్ ఉంటాయి, డిసెక్షన్ హాల్లో డిసెక్షన్ ఉంటుంది అంతే. సో ఆ టైం అనేది చాలా బెస్ట్ టైం, అంటే యూ కెన్ యూటిలైజ్ ఇట్ టు మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఎందుకంటే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీకు మళ్ళీ క్లినికల్ పోస్టింగ్స్ అని చెప్పి, ఇంకా వార్డ్స్ అని చెప్పి, అవన్నీ ఫుల్ టైం అనేది లీక్ అవుతానే ఉంటుంది ప్రతిసారి. లెక్చర్ 60 minutes అనుకుందాం, రైట్? ఫస్ట్ ఇయర్లో 60 minutes ఒక క్లాస్ ఉందనుకుంటే, సో ఆ 60 minutes క్లాస్లో ఫస్ట్ 10 minutes నువ్వు ఇంట్రెస్టింగ్ వింటావు, సర్లే ఫస్ట్ టాపిక్ ఏదో చెప్తున్నావు కదా వింటావు. లాస్ట్ 10 minutes ఎట్లా అటెండెన్స్ కోసం ఎట్లా మనం ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తూ ఉంటాం. సో ఆ ఫస్ట్ 10 minutes లాస్ట్ 10 minutes చేస్తే మధ్యలో 40 minutes ఉంటుంది. సో ఆ 40 minutes ఓకే, మీరు వినకపోయినా లేదా వాళ్ళు ఫాస్ట్ చెప్పినా అనిపించినా ఊరికే కూర్చొని ఉంటారు కదా, ఓకే. సో ఆ 10 minutesలో యూ కెన్ అట్లీస్ట్ గెట్ 5% ఆర్ ఎనీ ప్రపోర్షన్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది ఆ టాపిక్ పైన మీకు, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆ టాపిక్ అనేది
మీకు ఒకవేళ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే లైక్ లవ్ హార్మోన్ అంటే ఏంటి, లైక్ హనీమూన్ మజిల్ అంటే ఏంటి, ఇవన్నీ లైక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే కమాన్ మ్యాన్, మన బాడీ గురించి చదువుతున్నాం ఫస్ట్ ఇయర్లో. లైక్ అనాటమీ అంటే లైక్ హౌ ద స్ట్రక్చర్స్ ఆర్ దేర్, ఫిజియాలజీ అంటే హౌ ఇట్స్ ఫంక్షనింగ్, అండ్ బయోకెమిస్ట్రీ వాట్ ఆర్ ద బయోకెమికల్ రియాక్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ. సో ఇవన్నిట్లో అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద టాపిక్స్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్, రైట్? అవి ఇంట్రెస్టింగ్గా చెప్పగలిగే ఫ్యాకల్టీ కూడా ఉంటారు కొంతమంది. మ్యాక్సిమం పర్సెంటేజ్ దే విల్ ట్రై టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఓన్లీ. సో మీకు కొద్ది టాపిక్స్ అయితే డ్రైవ్ ఉంటాయి, యాక్సెప్టెడ్, కొన్ని డ్రైవ్ ఉంటాయి. సో ఆ టాపిక్స్ ఒక్కటి కొద్దిగా యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ పేషెన్స్ రిగార్డింగ్ దట్, రైట్? సో ఇది అయిపోయిన తర్వాత మీకు వాళ్ళు జస్ట్ ఫెసిలిటేట్ చేస్తారు, అండ్ ఆల్సో వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్ట్రెస్ చేస్తారు టాపిక్ చెప్పేటప్పుడే. లైక్ వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ దిస్ టాపిక్ టు బీ ప్రెజెంట్ ఇన్ యువర్ యూనివర్సిటీ పేపర్ అని చెప్తారు. లైక్ ఈ క్వశ్చన్ అయితే మీకు ఎస్ఏ క్వశ్చన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదా 5 మార్క్స్కి ఇంపార్టెంట్, లేదా దిస్ టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ MCQs. అవన్నీ అలా డిమార్కెట్ చేసుకోవడం వల్ల కూడా మీకు చదివేటప్పుడు ఇట్ బికమ్స్ మోర్ ఈజీ, రైట్? లైక్ మీరు ఆ టాపిక్ చూసిన వెంటనే ఓకే, దీని నుంచి ఎస్ఏ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, లేదా దీని నుంచి MCQs వస్తాయి, లేదా ఇది 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ అని మీకు ఒక ఐడియా ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ ద ట్రిక్ దట్ ఈస్ మేకింగ్ నార్మల్ ఆర్డినరీ స్టూడెంట్ టు సూపర్ సక్సెస్ఫుల్ స్టూడెంట్. ద ఓన్లీ థింగ్ ఈజ్ మీరు టెక్స్ట్ బుక్ చదవాలి. ఫస్ట్ పాయింట్, టెక్స్ట్ బుక్ అనేది ఇట్స్ మస్ట్. అంటే ఫస్ట్ ఇయర్లోనే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తా అంటే ఇట్స్ అప్ టు యూ. లైక్ సబ్స్క్రిప్షన్ అనేది మీకు టైం ఉండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ తీసుకోండి. నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు వాడరు తీసుకున్నా కూడా. సో టెక్స్ట్ బుక్ అనేది మ్యాండేటరీ. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ క్లాస్కి వెళ్ళండి, క్లాస్లో వినండి ఆ టాపిక్, మీకు ఏం అర్థం కాదు ఓకే. ఇంటికి వచ్చినా లేదా హాస్టల్కి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఆ రోజు టాపిక్కే జస్ట్ ఊరికి ఒక గ్లాన్స్ చూడండి, ఏం చెప్పారు ఈరోజు క్లాస్లో అని, చాలు. ఎంత టైం పడుతుంది? 1 hour పడుతుంది. 1 hour జస్ట్ అట్లా రివైజ్ చేసేసిన తర్వాత ఎవ్రీ 1 weekకి ఒక ఏమంటారు పెట్టుకోండి, ఒక లైక్ చెక్ లిస్ట్ లాగా పెట్టుకోండి. 1 week కల్లా ఈ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ కవర్ అయ్యాయి, సో ఈ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఒక దాంట్లో రాసుకోండి. లైక్ వీ నీడ్ టు మేక్ యువర్ ఓన్ మెథడ్స్ ఆఫ్ స్టడీ, రైట్? అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువలైజ్డ్ ఉంటుంది. నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వను. మీకు ఏదైతే కన్వీనియంట్ ఉంటుందో యూ జస్ట్ ఫాలో దట్ అండ్ యూ జస్ట్ మేక్ some note of the important questions up to that week or up to that month. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ ఒకసారి చదివిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఫస్ట్ పాయింట్, అండ్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇట్, రైట్? రాయడం అనేది ఇట్స్ మస్ట్ అండ్ షుడ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. కొంతమందికి నేను రాయకపోయినా చదివినా గుర్తుంటుంది అంటే ఇట్స్ ఓకే, ఇట్స్ యువర్ విష్ అండ్ ఇట్స్ యువర్ కంఫర్ట్, రైట్? సో లైక్ ఇలా ప్రతి 1 monthకి చేసుకుంటూ వెళ్ళి కన్సిస్టెంట్గా చేస్తే డెఫినెట్గా యూ విల్ స్కోర్ డిస్టింక్షన్ అండ్ యూ కెన్ గెట్ హానర్స్ ఆల్సో ఇన్ యువర్ university exams. So this is a brief jiffy about myself, and still there is part 2, that is second year, that we'll discuss some other time. So do follow for more. Thank you.